వెళ్దాం. సెకండ్ పీటర్ రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు 7 వచనాలు చదువుకుందాం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చాలు. తర్వాత కింద వాక్యం తర్వాత మనం చదువుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడానికి వందనాలు. నీ కృపను, నీ అభిషేకము, నీ బలమును దవ తండ్రి మా మధ్యలో ఉంచిన విధానం బట్టి వందనాలు. ఈ దినం వాక్యం ప్రకటించుచుండగా, దేవా విత్తబడుచుండగా నేరుగా నీ దాసును మరుగుపరిచి మాతో మాట్లాడి కృపలో బద్ధపరచును. సమస్త ఆటంకములు తొలగించి కృపలో బద్ధపరిచి మహిమను కావలికి రక్షించమని యేసు నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండో పేతురు సంఘము ఏదైతుందో ఆ సంఘము లోనున్న వారితో క్లియర్గా దేవుడు మాట్లాడుచున్నాడు. మొదటి పేతురు అయితే సంఘం యొక్క వెలుపట వారితో మాట్లాడుతుంది. మొదటి పేతురు అంతా, రెండో పేతురు అంతా కూడా సంఘంలో ఉన్నవారు. అంటే అర్థం ఏంటంటే రక్షింపబడ్డవారు, రక్షింపబడ్డ ప్రజల గురించి ఇక్కడ పేతురు గారు వారికి ఒక పత్రిక రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు అంతా కూడా సంఘం యొక్క వెలుపల ఉన్నవారు పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో మొదటి పేతురు చెప్పబడుతుంది. రెండో పేతురు అంతా 1 నుంచి 1వ అధ్యాయం నుంచి ఉన్న అధ్యాయాలన్నీ కూడా సంఘములోన కట్టబడిన, రక్షింపబడిన ఒక సంఘం ఏ విధంగా ఉండాలి అని పేతురు గారు చక్క పత్రిక రాస్తున్నాడు. దాంట్లోనే ఆ హేతువు బట్టి అని ఇక్కడ రాయబడింది. ఏ హేతువు అంటే ఈ కారణం బట్టి అని ఇక్కడ రాయబడింది. ఏ కారణం అంటే 4వ వచనంలో ఒక మాట ఉంటది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. వాటిని మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ హేతువు చేత మనము జాగ్రత్త కలిగి ఉన్నట్టయితే నేను అంటున్నాను, ఏదైతే లోకంలో భ్రష్టత్వం ఒకవేళ మన ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉంది, కాదట్లేదు. ఆ భ్రష్టత్వం తప్పించుకోవడానికి ఒక అద్భుతమైన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. ఆ హేతువు చేతనే మనము అంటే అర్థం ఏంటి? నేనంట వాక్యం ఇది ప్రకటింపబడుతుంది. వాక్యం ఏ విధంగా బ్రతకాలో చెప్తుంది సంఘానికి. ఇగో నీవు ఈ విధంగా బ్రతుకుతానే పరలోక రాజ్యం వెళ్తావు, ఈ విధంగా నువ్వు బ్రతుకుతేనే, ఈ విధంగా పరిశుద్ధంగా ఉంటే ఆయన నీతో మాట్లాడతారు. ఎస్, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎస్, ఇది నమ్మదగింది. దాన్ని మనం నమ్మగలిగితే నిజమే ఆ వాగ్దానాన్ని మనము ఏం చేయాలగా? ఆ వాగ్దానం మనము నమ్మగలము. వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని అర్థం అట్లా. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. ఈ వాగ్దానం ఏం చేయాలంటే మనము తీసి పక్కన పెడదామా? వాగ్దానాన్ని విశ్వాసం. ఏది వాగ్దానం చేయబడిందో వాగ్దానం జీవితంలో ఫలించున్నట్టుగా ఈ దినాన దేవునికి సంఘంలో దేవునికి మాట, దేవునికి వాగ్దానం, దేవునికి వాక్యము ఫలింపలేని జీవితము కనబడుతుంది చాలా మందికి. అందుకే 4వ వచనం మొదటి అధ్యాయంలోనే అంటాడు, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికముగా ఇక్కడ రాయబడింది. ఏ గుణాతిశయం ఇక్కడ రాయబడింది? మహిమ యొక్క గుణాతిశయము. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువు వారి ముఖము నుంచి వచ్చినది. యేసుక్రీస్తు ప్రభువు వారి ఒక లక్షణమై ఉన్నది. నేను అంటున్నాను, కొత్త నిబంధనలో సంఘంలో కట్టబడ్డ సంఘంలో ఉన్న వారి ఒక క్రియ ఏ విధంగా ఉండాలో
పేతురు గారు చక్కగా లేఖ రాస్తున్నారు. అందుకే మనం 5వ వచనం చదువుకున్నాం. హేతువు చేతనే, ఆ హేతువు చేతనే మీ వరకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారి, మీ విశ్వాసం మందు సద్గుణమును అని ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే రక్షింపబడ్డ మనకు, రక్షింపబడిన నీకు నాకు కూడా ఆయన మహిమ గుణాంతసేమను బట్టి, ఒక అద్భుతమైన వాగ్దానం బట్టి నేను దేవుడు రక్షించాడు. ఆ వాగ్దానం మనం పొందుకున్నాం, నేను కాదంటలేదు. లోకంలో ఉన్న భ్రష్టత్వములను ఏలుబడి చేయకుండా ప్రతి వాగ్దానములో మనం ఎదిగి ఆయన స్వరూపమందు, దైవ స్వరూపమందు ఏం చేయాలంట? పాలివారమై ఉండాలి. పాలివారమై ఉంటున్నామా అంటే క్రైస్తవుడికి కొంచెం వరకు ఎప్పుడు పాలివారే ఉంటాము? ఎప్పుడు ఉంటాము? మన 5వ వచనంలో ఏం చదువుకున్నాం? ఈ హేతువు చేతనే, ఆ హేతువు చేత, ఆ కారణం చేతే మనం ఏం పొందాలంట? నేను అంటాను, క్రైస్తవ సంఘం అంతా ఆ విశ్వాసము పొందమని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. విశ్వాసము లేకపోతే నేను అంటున్నాను, విశ్వాసము తర్వాత వచ్చిన ఆ సద్గుణము క్రైస్తవుల్లో చూడలేము. చూడగలమా? నేను అంటాను, విశ్వాసం లేకపోతే క్రైస్తవుడే కాదు. అయితే ఏ విశ్వాసం మనం పొందుకున్నాం? ఏ విశ్వాసంలో మనం కట్టబడ్డాము? ఏ విశ్వాసంలో మనం నాటబడ్డాము అంటే కొంచెం మార్కు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన అయ్యా నేను రక్షింపడ్డాను, నేను రక్షింపడి 20 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది అన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు రక్షింపడ్డావు కదా, నీకు అద్భుతమైన వాగ్దానం దేవుడు చేశాడు కదా, ఆ మహిమ గుణాంత సేవను బట్టి ఒక అద్భుతమైన వాగ్దానం నువ్వు పొందావు కదా, ఆ వాగ్దానం బట్టి ఆయన దైవ స్వరూపంలో దినదిన మనం ఎదగాలి కదా, ఆ దైవ స్వరూపం మనం పొందాలి కదా. పొందాలంటే ఆ హేతువు చేత, ఆ కారణము చేత ఈ క్రైస్తవ నూతన నిబంధన సంఘము ఏం పొందాలంట? ఒక అద్భుతమైన విశ్వాసం గురించి ఇక్కడ రాయబడింది. ఆ విశ్వాసము ఇది సద్గుణంగా తీసుకెళ్ళాలా. ఈ దిన క్రైస్తవ విశ్వాసము నిజమే, క్రైస్తవ విశ్వాసము. నువ్వు నేను విశ్వాసమే, నేను విశ్వాసమే నేను కాదంటలేదు. అయితే నీకున్న విశ్వాసము సద్గుణం వైపు తీసుకెళ్తుందా? మంచి సద్గుణం అంటే అర్థం ఏంటి? మంచి గుణము అర్థం ఏంటి చెప్పాలా? సద్గుణము అని రాయబడింది. ఆయనకున్న లక్షణం అండి ఇది. ఎవరికున్న లక్షణము? యేసు క్రీస్తు ప్రభువుల లక్షణం అది, మంచి సద్గుణము. ఒక సద్గుణము క్రైస్తవ సంఘంలో ఉన్నట్టయితే నేను అంటాను, విధేయతకి అద్భుతమైన ఒక కారణము ఏంటి? సమస్త విధేయత, అవిధేయత కాదండి, విధేయత సంఘంలో ఏలుబడేస్తుంది. అది సద్గుణానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ దినాన క్రైస్తవ సంఘాలన్నీ కూడా, అనేక సంఘాలు, అనేక విశ్వాసులు కట్టబడుతున్నారు, రక్షింపడుతున్నారు. కానీ ఒక అద్భుతమైన విశ్వాసం పొందుకొని ఈ సద్గుణమైన లక్షణాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 5, 6 వచనాలు, 7 వచనాలు చూస్తే 8 క్రియలు చెప్పబడ్డాయి. నిజమే, ఇవన్నీ కూడా ఏంటంటే అమర్చుకోవాలని 7వ వచనంలో చెప్పబడుతుంది. ఏంటంటే అమర్చుకోవాలి అంటే అర్థం ఏంటి? నీ గృహాన్ని నువ్వు ఏ విధంగా అమర్చుకుంటావో, ఏ గృహాన్ని, నీ బాహ్యమైన గృహాన్ని ఏ విధంగా సిద్ధపరచుకొని, ఏ విధంగా అయితే చక్కగా లోనికి వెళ్ళి ఏ వస్తువు ఎక్కడ అమర్చుకుంటావో, అది క్రైస్తవ సంఘమైన నీవు నేను కూడా పేతురు రాస్తున్నారు. సంఘం ఎలుపడి గురించి నేను మొదటి పత్రికలో మాట్లాడాను. ఇగో 2వ పత్రికలో సంఘంలో ఉన్న నీ కొరకు ఈ దినాన్న పేతురు గారు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఏ విధంగా అమర్చుకోగలుగుతున్నావు? నువ్వు విశ్వాసమే కాదంటలేదు, నువ్వు విశ్వసించ బాగానే ఉంది. కానీ అంటున్నాను, నిజంగా దేవుని యందు విశ్వాసం ఉండగలిగితే అంటున్నాను, సద్గుణము ఇక క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఏలుబడి చేయాలి. ఏలుబడి చేయలేదా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం లేనట్టే. అంటే ఇదేంటన్నా అలాగంటారు? విశ్వాసం ఉంటే మంచి గుణము ఏలుబడి చేయాలి. ఆ గుణం ఏంటి? సద్గుణము. నిజమే, ఎందుకంటే ఆ 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం అంటాడు, సాధు అనేటియు మృదువు అనేటియు గుణములను అక్షయ అలంకారముగా ధరించుకోండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ గుణాలు అవి? ఈ సద్గుణం అంట సాధు అనేటియు మృదువైనటియు గుణములను అక్షయ అలంకారము. అంటే ఇది బయటికి కనబడదు. అమ్మో, ఈ గుణం అంటారు అని చెప్పడానికి దేవుని స్తోత్రం, ఈ గుణం బయటకు కనబడదు. మరి అది ఏ విధంగా ఉంటది? నేను అన్నాను, యేసు క్రీస్తు ప్రభు వారికి ఈ గుణము కనబడాలా? ఏ అలంకరణ ఉండాలంట? నేను అంటాను, మనం మంచి ఇల్లు కట్టుకుని ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో మంచిగా అమరుస్తాము, నేను కాదనట్లేదు. ఇల్లు చూడగానే అంటాము, అబ్బా ఇంట్లో ఉన్న వారికి మంది జ్ఞానం ఉందిరా అంటాం. అవునా?
ఇల్లు చాలా చక్కగా ఉంచుకుంటారు. ఒక సామెత ఉంది, అంటే ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి, ఇల్లు చూసి లేకపోతే ఇల్లాలను చూసి ఇల్లు చూడాలని ఏదో ఒక సామెత ఉంది. ఆ సామెత నాకు రాదు సరిగ్గా, సామెత నాకు సరిగ్గా రాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, విశ్వాసం ఉందా అంటే ఎస్ బ్రదర్ విశ్వాసం ఉంది. ఆ సిస్టర్ విశ్వాసం ఉందంటే ఎస్ అన్న విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే నీ అంటున్నాను, ఈ గుణము, ఈ సద్గుణము నువ్వు పొందుకున్నావా? ఆ గుణము యొక్క లక్షణము నీలో ఉందా? అది బయటికి కనబడదు. ఇది క్షయమైంది కాదంట, అక్షయమైంది అని వాక్యం చెప్పబడుతుంది. 1 పేతురు 1:3-4 క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అది సాధువైనట్టు మృదువైనట్టు గుణము, అది అక్షయ అలంకారము. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక విశ్వాసము ద్వారా వాక్యం చెప్పబడుతుంది. దేని ద్వారా అంట? విశ్వాసము ద్వారా సాధ్యము. ఆ విశ్వాసము ద్వారా సమస్తమును కూడా నేను అంటున్నాను, మన విశ్వాస జీవితంలో అమర్చుకోవాలని అర్థం ఏంటంటే మన జీవితంలో అది లేవండి. అమర్చుకోవడానికి అర్థం ఏంటి? అమర్చుకోవడానికి అర్థం ఏంటి? కొత్తగా గృహం కట్టాం, దాంట్లో ఏం పెట్టాలా? లేవు. లేని వస్తువులు ఏది ఎక్కడ పెట్టాలి, ఏసీ ఎక్కడ పెట్టాలి, ఫ్యాన్ ఎక్కడ తగిలించి ముందుగా మనం ఏం చేస్తాం? లైట్లు ఎక్కడ పెట్టాలి? మన హిందువులు అయితే చక్కగా ఫ్యాన్ ఎక్కడ పెట్టాలో కూడా పంతులు చెప్పాలా, గుమ్మం ఎక్కడ పెట్టాలో పంతులు చెప్పాలా, సమస్తములు కూడా ఆయన చెప్పాలా. నేను అంటున్నాను ఎవరికి అంటే అమెరికాలో ఎక్కడ తేడా వస్తే ఏమవుతుందంట? కుటుంబం పోతే, లేకపోతే మనశ్శాంతులు సమాధానం ఉండదు, కూర్చుని డబ్బులు పోతారా బాబు? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే బాహ్యమైన గృహానికి ఆ స్థితి ఈ సమాజం కల్పిస్తే నేను అంటున్నాను, ఆత్మీయ స్థితిలో అద్భుతమైన దేవుని నమ్ముకుని అద్భుతంగా మనము ఆయన రక్షణ పొంది ఆయన ఎవరి రక్తంతో మనందరం ప్రోక్షింపబడ్డాం కదా. అయితే మన విశ్వాసము సద్గుణాన్ని చేకూరుస్తుందా లేదా? మన పొందే విశ్వాసము ద్వారా మనకు ఆ సద్గుణం వస్తుందా? ఆ సద్గుణం యొక్క లక్షణం అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి దిన మాట్లాడుతున్నాడు. ఏంటంటే పేతురు గారు మొదటి పత్రికలోనే అక్కడ 3-4 వచనాలు చెప్పబడ్డాడు, సాధువు అన్నాను. ఎందుకు సాధువు అయినట్టు మృదువైనట్టు గుణమానం అని ఇక్కడ చెప్పబడింది. అంటున్నాను, ఒక క్రైస్తవుడు, విశ్వాసం పొందిన క్రైస్తవుడు ఎస్ ఈ గుణ లక్షణాలు ఉంటే నీ మాట, నీ చూపు, సమస్తమును కూడా ఎలాగుంటాయంట? ఎలాగుంటాయి చెప్పాలా? ఎలాగుంటాయి? సాధువైనట్టు మృదువైనట్టు. అంటే నీలో నీ వ్యక్తిత్వం ఏ విధంగా కనబడుతుంటే దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒక సాధువు ఏ విధంగా ఉంటాడో, నిజమే, ఒక మృదత్వం అనేది ఏ విధంగా ఉంటుందో క్రైస్తవం చూసి నేర్చుకోవాలా. ఎవరిని చూసి? నేను అన్నాను ఇక్కడ వాక్యం బయట కాదండి. సాధువు అంటే సాధువు బట్టలు వేసుకుంటారు మనకి అన్నట్లా ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరు దొంగలించలేంది, ఇది ఎవరు బయటికి కనబడలేంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవుని చూడగానే నిజమైన క్రైస్తవుడు రా విశ్వాసని ఈ లోకము చెప్పగలగాలి. అందుకే అక్కడ మన 4వ వచనంలో చదువుకున్నాం కదా, ఏంటంటే సాధువైనట్టు 4వ వచనం 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఆ మహిమ గుణాతిశయమును బట్టి. ఎవరి మహిమ? ఆ మహిమ గుణాతిశయము. ఎవరి గుణాతిశయం అంటే ఇది? యేసుక్రీస్తు ప్రభువు యొక్క గుణాతిశయమును ఈ దిన కొత్త నిబంధన సంఘానికి ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అనుగ్రహిస్తున్నాడు, విశ్వాసము ద్వారా అనుగ్రహిస్తున్నాడు. నాకు తెలియక అడుగుతాను, విశ్వాసము 2 రకాలు, అవునా? విశ్వాసము 2 రకాలు. అది ఒకటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్టయితే అక్కడ చక్కగా అంటాడు, కృపావరములో ఒకటిగా ఈ విశ్వాసం కనబడుతుంది. కృపావరములో ఒకటిగా ఈ విశ్వాసం కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఫలముగా ఈ విశ్వాసం కనబడుతుంది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన ముందు ఇక కృపావరం అని ఇక్కడ రాయబడింది కదా, దాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ముందు 4వ వచనం చదివితే 9వ వచనం చదువు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని, ఎందుకు ఆ మాట మీకు తెలియాలి కాబట్టి చెప్తాను. కృపావరము నానా విధములు ఉన్నాయి, నానా విధముల కృపావరములో విశ్వాసం 9వ వచనం చదువు. మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము. ఏంటంటే ఇక కృపావరం నానా విధంగా 9 కృపావరాలు ఉన్నాయి. ఒక కృపావరం విశ్వాసం అని ఇక్కడ చెప్పబడుతుంది. అయితే క్రైస్తవుడు పొందిన విశ్వాసం ఏ విశ్వాసం పొందాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అయితే ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలం ఏమనగా ఒక ఆత్మఫలము
మీకు అందరూ తెలిసి చెప్పేస్తాను. ఒక ఆత్మ ఫలము ఏంటంటే విశ్వాసం అని ఉంది. విశ్వాసం. అయితే క్రైస్తవుడు దేన్ని పొందాలా చెప్పగలరా? రెండు పొందాలి. చెప్పగలరా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 ఏం చెప్తుంది? ఒక కృపావరం అయితే విశ్వాసము. గలతీయులు 5:22లో రాయబడింది ఒక విశ్వాసము ఫలం అని ఇక్కడ చెప్పబడుతుంది. ఏది పొందాలా? ఏది పొందితే ఇక్కడ 2 పేతురు 1:5-6 చదువుకోండి కదా, ఈ సద్గుణాలన్నీ కూడా వస్తాయి. వరం ఏం చేద్దాం? పక్కన పెడతామా? ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది కృపావరం అంటారు. అర్థం ఏంటండి? కృప అంటే అర్థం ఏంటి? కృపావరము అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, దేవుడు ఒక అద్భుతమైన కృపను మనకు అనుగ్రహించున్నాడు. ఆ కృప రూపాంతరం చెందితే వరం కింద మారుతుందండి. నేను అంటున్నాను, ప్రత్యేక చాలా మంది అంటుంటారు ఇక వరం పొందుకొని. ఎస్, ఇక్కడ ఆత్మ వరము, ఇక్కడ ఆ కృప వరము అని రాయబడింది. అది ఆత్మ అనుగ్రహిస్తేనే కానీ ఆ వరము రాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అంటాను, ఒక కొత్త సంఘము అద్భుతమైన ఆత్మను పొందుకొని, ఎస్, ఆత్మ ఒకే ఆత్మ అంటే ఇక్కడ రాయబడింది. ఒకే ఆత్మ. ఈ ఆత్మ నిజమే 4వ వచనంలో రాయబడింది కదా, ప్రతి ఒక్కరికి నానా విధములుగా ఆ యొక్క కృపావరం పంచిపెట్టాడని వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. చాలా మంది అంటారు అన్న ఇక్కడ విశ్వాసము నానా విధములుగా పంచిపెట్టింది కాబట్టి, అందులో విశ్వాసం ఉంది కాబట్టి దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ఒక వరము ఒకరికే ఇస్తాను వాక్యం చెప్పబడుతుంది. పంచిస్తాడు కాబట్టి, ఒకటోటి ఇస్తాడు కాబట్టి వాక్యం చెప్పబడుతుంది కాబట్టి అన్ని వరాలు అందరికి ఉండవన్నా అంటారు చాలా మంది. అలాగైతే విశ్వాసం మరి అందులో విశ్వాసం కూడా ఉంది కదా. నేను అంటాను, ప్రతి వ్యక్తి 9 వరాలు పొందాలి. దాని పేరే కృపావరం. కృపను బట్టి ఆయన కూడా కృపను బట్టి ఆ వరం నేను తీసేస్తుంది. ఆ కృపను నీకు ఇచ్చే కృప రూపాంతరం చెందాలా? నీకు ఇవ్వబడే కృప రూపాంతరం చెందితే నేను అంటాను అది వరం కింద మారుతుంది. దేవునికి స్తోత్రం. ఫలం కూడా అదే విధంగా మనం పొందుకోవాలి. నేను ఒక క్రైస్తవుడు ఈ కృపావరము, ఈ కృపా ఫలము రెండింటిని పొందుకోగలిగితే మనం 2 పేతురు రాసిన పత్రిక 1:5-6 చదువుకున్న ఈ లక్షణాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఎస్, మంచి విశ్వాసంలో ఉన్నాను నేను కాదట్లేదు. ఆ విశ్వాసము నువ్వు సద్గుణముకు రావాలి. ఆ సద్గుణము నీలో లేకపోతే నేను అంటున్నాను నీ జ్ఞానం రాదంట. వస్తుందా? ఆ సద్గుణం లేకపోతే, విశ్వాసం లేకపోతే, విశ్వాసం 2 ఉన్నాయి. ఆ 2 విశ్వాసములు నీళ్ళు క్రియ చేయబడాలి. ఎస్, అందుకే మనం చదువుకున్న 1:4 ఒకసారి రిపీట్ చేయండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించును. వాటిని మనకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను ఈ కృపావరం అనే విశ్వాసము, ఫలమైన విశ్వాసం, ఈ 2 లేకపోతే దైవ స్వభావమందు పాలివారము అవ్వలేము. అవ్వలేకపోతున్నారు కాబట్టి పేతురు గ్రహించి, ఏ సంగమా అలా ఉండడానికి వీలేదు, నేను వెళ్ళిపోయే వారి గురించి మాట్లాడాను, వెళ్ళిపోయిన బోధ గురించి మాట్లాడాను, ఇప్పుడు లోన ఉన్నవారు అంటే మీ కొరకు నేను మాట్లాడుతున్నాను. ఎస్, మీరు ఏ విధంగా ఉన్నారు? ఈ లక్షణాలు లేకపోతే, అందుకే 8వ వచనం ఒకసారి చదివినట్టు అంటున్నాడు, ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలమైన కాకుండా చేయును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏది చేస్తుందంట? ఏది సోమరులను చేయదంట? దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మీ విశ్వాసం ద్వారా వచ్చే ఆ యొక్క దేవుని స్తోత్రం సద్గుణము, ఆ సద్గుణం ద్వారా వచ్చే జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా వచ్చే ఆశా నిగ్రహము. ఇక్కడ 8 దగ్గర అండర్లైన్ చేసుకోండి. 8 రాయబడ్డాయి. ఆ 8 ఒక క్రైస్తవుడికి అనుగ్రహించబడాలి. ఇవి నేను అంటాను అక్షయ అలంకారంగా ఒక క్రైస్తవుల్లో ఉండాలి. ఎస్, నేను అన్ని పొందుకున్నానని మనము మన క్రియల ద్వారా ఇతరులు తెలియజేయరు కాదు, కానీ అక్షయ అలంకారం అంటే అర్థం ఏంటి?
క్షయమైనవి కాదు, ఇది క్షయమైన కాదు. ఆయన అక్షయమ ఆటవారి కొరకే ఆయన రెండో అక్కడికి రాబోతున్నాడు. నేను అంటున్నాను, ఈ శరీరం క్షయమైంది, మన ఆత్మ అక్షయమైంది. దేని కొరకు ఆయన రాబోతున్నాడు? నేను అంటున్నాను, అక్షయమైన గుణములు ఉన్నాయి, నిజమే. అక్షయమైన జ్ఞానం ఉంది, అక్షయమైన ఇంకా ఆశా నిగ్రహం ఉంది, నిజమే. ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునాక. ఆయన అక్షయముగా ఆయన చూడబోతున్నారు. ఆయన అక్షయుడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునాక. ఒక అద్భుతమైన ఆత్మ చేత మనల్ని ఆదరించి ఆత్మ ద్వారా మనతో మాట్లాడచ్చు అంటున్నాడు. ఒక అద్భుతమైన కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా సమస్తమును పొందుకోగలిగాలి. ఆ కృప రూపాంతరం చెందితేనే నేను అంటాను కృపా వరం కింద అది మారుతుంది. లేకపోతే దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కృప ఏమవుతుందట? ఒకవేళ ఆ కృప రూపాంతరం చెందకపోతే విశ్వాసం లేదండి. ఆ కృప రూపాంతరం చెందకపోతే నేను అంటున్నాను నీకున్న విశ్వాసము నిష్ప్రయోజనము. అందుకే మనం చదువుకున్న 8వ వచనం ఒక్కసారి రిపీట్ చేయము. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిస్మరులైనను కాకుండా చేయును. ఒక విస్తరించకపోతే ఇవి ఒక నివర్సలు చదవాలా? అవి విస్తరించకపోతే, మీరు అమర్చుకోకపోతే, విశ్వాసం లేకపోతే, విశ్వాసం ఉండి ఈ సద్గుణమును, జ్ఞానమును, నిజమే ఆశా నిగ్రహమును, ఇవన్నింటిని మనం ఏం చేయాలంటే అమర్చుకోవాలి. ఎందుకు అమర్చుకోవాలంటే అవి నీ జీవితంలో లేవు. లేవు కాబట్టి దాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. అది ఒక విశ్వాసము ద్వారా అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రెండు విశ్వాసాలు కూడా ఒక క్రైస్తవుని ఏలుబడి చేస్తున్నాయి. చాలా మంది నేను అంటున్నాను మనం పొందే విశ్వాసము కొన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతుంటుంది. కానీ ఏ విశ్వాసం పొందామో తెలియదు చాలా మందికి. మనం పొందే విశ్వాసం కొన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతుంది. మనం పొందే విశ్వాసం మూర్ఖత్వంలో తీసుకెళ్ళిపోతుంది. నమ్మగలమా? అప్పుడప్పుడు ఆలోచిస్తా, అమ్మో నేను పొందే విశ్వాసము ఒక అద్భుతమైన విశ్వాసము. అది నేరుగా ఆయన దగ్గర నుంచి వచ్చింది. నేను ఆయన దగ్గరికి వచ్చింది. కానీ ఈ విశ్వాసము కొంతమందిలో చూస్తే దేవుని స్తోత్రం మూర్ఖులు రా అంటారు చాలా మంది. ఎందుకు ఈ సద్గుణము వాళ్ళు కనబడలేకపోతుంది? విశ్వాసం ఉంది కానీ అది శరీర విశ్వాసం కాదా? అంటే విశ్వాసమున వరము పొందలేకపోయారు. అదే టైంలో విశ్వాసమున ఫలము వారు పొందలేకపోయారు. ఈ రెండు అదే టైంలో క్రైస్తవుని ఏలుబడి చేయట్లేదు. కాబట్టి ఈ విశ్వాసం అంటే ఏమవుతుందంటే మూర్ఖ విశ్వాసంగా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ విధంగా వెళ్తే నేను అంటున్నాను ఈ సద్గుణం అమర్చుకోలేము. సద్గుణం ద్వారా జ్ఞానం వస్తుందని వాక్యం చెప్పబడుతుంది. ఈ జ్ఞానం లేకపోతే దేవుని స్తోత్రం ఈ లోకంలో జీవించలేవు. హల్లెలూయా. నిజమే, అది నువ్వు పొందే జ్ఞానము కాదు, నీకు నువ్వు పుట్టుక నుంచి వచ్చే జ్ఞానం కాదు, ఈ లోకమైన జ్ఞానం కాదు. నేను అంటున్నాను ఆయన దగ్గర ఒక అద్భుతమైన జ్ఞానం ఉంది. నిజమే, ఆయన దగ్గర సర్వ సంపదలు అద్భుతంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలిగింది. ఆయన దగ్గర నుంచి నేరుగా పొందే జ్ఞానం గురించి బైబిల్ మాట్లాడుతుంది. నిజమే, పేతురు గారు ఆయన దగ్గర వచ్చే జ్ఞానం గురించి పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఈ దినాన్న నేను అడుగుతున్నాను, ఆ జ్ఞానము ఇద్దరు నీవు నేను పొందుకున్నామా? ఆ జ్ఞానం పొందుకుంటే మనం ఎందుకని భక్తిహీనం అవుతాం? అవునా? ఆ జ్ఞానం పొందుకుంటే మనం ఎందుకు నిష్ప్రయోజనం అవుతాము? ఇక వాక్యం చెప్పబడుతుంది. నిజమే, ఆ జ్ఞానం పొందుకుంటే మనం ఎందుకండి ఆశను నిగ్రహించలేకపోతున్నాము? నిజమే, ఇవన్నీ ఎవరు అంట? అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముఖాంతరం నుంచి సంఘానికి ఇవ్వబడ్డ అక్షయ అలంకారాలు. కాదు, ఇవి ఎవరు మన దగ్గర చిట్టుకుపోరు, నీ చేతుల్లో ఉంది. అందుకే నీ మట్టుకు మీరంటున్నాడు. లేదా నా వాడికి నేను వస్తాను, మీ చేతుల్లో పెడతాను, మీ గృహంలోకి వెళ్ళి లేదా మీ ఆత్మీయులు మీ అమర్చుకోనని చెప్పట్లేదు ఇక్కడ వాక్యం. మన సమస్తను బాధ్యత మనకి అప్పగించాడు. ఏ మార్గంలో నడాలి? నువ్వు జ్ఞానం పొందుకుంటే నిజమే, జ్ఞానం పొందుకుంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే సద్గుణం పొందుకుంటా. సద్గుణం ఉంటే దాని ద్వారా జ్ఞానం వస్తుందని చెప్పి దాని ద్వారా ఆశా నిగ్రహం కూడా వస్తుందని వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, ఈ భక్తి ఎక్కడో చివరి రాయబడింది. ఎక్కడండి? చదువు, ఆ భక్తి ఎక్కడుందో
విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. కానీ ఈనాడు క్రైస్తవులు సహనముందు భక్తిని ఎక్కడ చివరి రాయబడింది, కానీ ఈ దిన క్రైస్తవుడు విశ్వాస భక్తిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే విశ్వాసం నుంచి డైరెక్ట్ గా ఒక జంపేసి ఎక్కడికి వెళ్తారు, భక్తిలోకి వెళ్తున్నారు. ఈ మధ్యలో ఇదంతా వదిలేస్తున్నారు అనేది సద్గుణం ఉన్నట్లా, జ్ఞానం ఉన్నట్లా, ఆశానిగ్రహం ఉన్నట్లా, సహనం ఉండట్లేదు. ఏది లేకుండా నేను భక్తుడినండి, నేను ప్రార్థన చేస్తాను సార్, నాతో దేవుడు మాట్లాడతాను కాదంటలేదు. నేను అంటున్నాను అమెరికాలో తేడా వస్తే అమెరికా కాదు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చక్కబెట్టడంలో, మన గృహాన్ని చక్కబెట్టడంలో అమెరికాలో తేడా వస్తే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు అంటాను. చాలా మంది అంటారు, ఏట్రా బాబు, కొన్ని ఇంట్లో మనం అడుగు పెట్టలేం కదా, కొన్ని గృహాల్లో మనం అడుగు పెట్టలేం. ఎందుకు? అడుగు పెట్టగానే జిడ్జిడ్డిగా కనబడుతుంది, ఇక్కడ కాలు కట్టుకుంటుంది. మా ఆవిడదంట, ఇదేటమ్మా బాబు అలాగుంది హౌస్, ఇల్లంతా జిడ్జిడ్డిగా కాలు కట్టుకుంటాయండి బాబు. దేవుని స్తోత్రం. భక్తులే, మహాభక్తులే అందరూ. ఒక్క నిమిషం కూర్చోబెట్టి అవ్వదు. ఎందుకు? ఒక్క నిమిషం అంత గలిబిలి వాతావరణం గలిబిలి అయిపోద్ది, గలిబిలిగా ఉంటుంది. అమ్మయ్యా బయటకు వచ్చా అన్నట్టు ఉంటుంది. ఎందుకు అన్నమాట? ఎందుకు అలా జరుగుద్ది అని చాలా మంది అనుకుంటారు. విశ్వాసం ఉంది, నేను భక్తిగా ఉన్నావు, మరి మధ్యలో ఉన్నాయి ఈ లక్షణాలు. నీకు విశ్వాసం ఉంది కాదంటలేదు, అంటే ఇల్లు సరిగ్గా చక్కదిద్దుకోలేదు కాబట్టి మీరు మంచోని చెప్పట్లేదు, నేను మంచోరు కాదని చెప్పట్లా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనమే ఆయనకి గృహానికి కదా, అంతే కదా. ఈ అమెరికన్ లేకపోతే ఆయన మన గృహంలో ఉండడు. వచ్చినా నేను నాకున్న అనుభవం ఆయన చెప్తాడు. ఆయన కూడా వెళ్ళాం కానీ, అడుగు పెట్టాం కానీ నేలంతా జిడ్డే, దేవుని స్తోత్రం. అడుగు పెట్టాం కానీ ఎక్కడ సామాన్లు ఎక్కడ లేవు, అడుగు పెట్టే కూర్చి కూడా లేదు, అడుగు పెట్టాం కానీ టీ ఇచ్చడం లేదు, కాఫీ ఇచ్చడం లేదు, ఎవరికి సమాధానం లేదు, దేవునికి స్తోత్రం. అడుగు పెట్టాం కానీ ఎక్కడ అలంకరణ కనబడలేదు. లేలియా. ఎవరు అంటున్నారు ఈ మాట? పేతురు గారు చక్కగా సంఘాన్ని ఉద్దేశించి పత్రిక రాస్తూ అద్భుతంగా వారితో మాట్లాడుతున్నాడు. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మమ్మల్ని హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఏ అలంకరణ నువ్వు పొందుకున్నావు, ఏ అమెరికా నువ్వు చేసుకున్నావు, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ దినాన్ని మనం ఆలోచించినట్టయితే, బాప్తిసం తీసుకున్నాం, విశ్వసించావా? యేసుక్రీస్తు దేవుడని విశ్వసించానండి, విశ్వసించి బాప్తిసం తీసుకున్నాం, మంచిదే. మరి విశ్వసిస్తే కదా ఆ విశ్వాసం సద్గుణం దగ్గరికి వెళ్ళట్లే, ఆ సద్గుణం ద్వారా జ్ఞానం రావట్లా, ఆ జ్ఞానం ద్వారా ఆశానిగ్రహం రావట్లా. ఈ స్టెప్లన్నీ మర్చిపోయి తినంగా చివరి ఒక రాసి ఉంది భక్తి. నేను ఈ వస్తున్న భక్తి వస్తుందటండి, ఇది వస్తున్న భక్తి వస్తుంది. భక్తి లేదంటే క్రైస్తవులకి ఈ విషయం ఎవరు తెలియట్లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మీ భక్తి పనులు అంటే అంటారు. భక్తి పనులు అంటే ఈ లక్ష్యాలు అక్షర అలంకారంగా మనం ధరించుకోవాలి ఉంటేనే అప్పుడు నువ్వు భక్తి చేస్తున్నాడు. అప్పుడు చివరి దానికి వెళ్తావు, అప్పుడు భక్తుడివి భక్తురాలుగా అనిపించుకుంటావు. అప్పటి వరకు భక్తురాలు అనిపించుకోలేము. అంటే మన గృహాన్ని ఏ విధంగా అయితే చక్కగా ఉంచుకుంటామో ఇతరులకు కనబడాలి కదా, మరి ఈ గృహాన్ని ఏ విధంగా ఉంచుకుంటున్నాం? హగ్గేలో ఒక మాట ఉంటుంది, చదవట్లేదు, ఒకసారి చూడండి. హగ్గేలో ఒక మాట ఉంటుంది, మందిరం గురించి అద్భుతంగా హగ్గేతో మాట్లాడుతూ అని అంటాడు, మునుపటి పున్న సంఘము కడపడ సంఘం కంట. అక్కడ వాక్యం 1వ అధ్యాయం తీయమా, హగ్గే రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడు, సంఘం గురించి అక్కడ ఉంటుంది. 2వ అధ్యాయము 9వ వాక్యం. చదువు. 2వ అధ్యాయము 9. ఈ కడవరి మందిరం యొక్క మహిమ, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని. ఎందుకు మాట్లాడుంది? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? కడవరి మందిరం ఏ మందిరము? కడవరి మందిరము ఉపన్న మందిరం ఏ మందిరము? నేను అంటున్నా దేవుని స్తోత్రం. అప్పుడు సొలొమోను మందిరం కట్టాడు, నిజమే, అద్భుతంగా ఆయన తేజో మహిమను చూడలేక యాజకులు బయటకు పారిపోయాడంట, అమ్మో అని.
నేను అంటాను అందుకే అద్భుతము. ఇప్పుడున్న మందిరం ఎవరు? మనమే. ఇప్పుడు నీళ్ళు ఎవరు? మనమే. నేను అంటున్నాను ఈ అమెరికలు నీ గృహంలో అంటే నీవు నీ గృహంలో లేకపోతే ఎస్ అది అద్భుతంగా అంటున్నాడు. ఏంటంటే ఈ కడవరి మందిరమే యొక్క మహిమ మునిపటి మందిరమే యొక్క మహిమను మించునని. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ మహిమ కంటే ఈ మహిమ గొప్పదే. దేవుడు ఆ విధంగా తయారు చేశాడు, ఆ విధంగా ఉంచాలని ఆయన ఆశపడుచున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఇస్తాడండి? ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఉంచగలడు? చెప్పగలరా? ఎప్పుడు ఉంచగలరు? దేవుని స్తోత్రం. నిజమే అయ్యా, ఒక నిజమైన మందిరము నేనే నీకు. ఎస్, గొప్ప మహిమతో నన్ను నువ్వు ఆశ్రయించబోతున్నావు. నిజమే, నేను కాదంటలేదు. అయితే ఈ మందిరకున్న లక్షణము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటగా విశ్వాసము. నేను అంటున్నా విశ్వాసము నుంచి భక్తికి వెళ్ళిపోతే మధ్యలో ఈ క్రియలన్నీ కూడా తప్పిపోతాయి, ఈ లక్షణాలు మనకు ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే విశ్వాసం భక్తి తప్ప నీలో ఏముండదు. అర్థమవుతుందా? విశ్వాసము భక్తి తప్ప నీలో సద్గుణం ఉండదు, జ్ఞానం ఉండదు, ఆశానిగ్రహం ఉండదు, ఇంకా చాలా రాసి ఉన్నాయి ఇక్కడ. అవేవి కూడా ఉండన్నారు. చివరి భక్తికి వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం, వాక్యంతో ప్రార్థన, దేవుడితో మాట్లాడు, నువ్వు ఆయన రాజ్యానికి ఎత్తబడవు. అప్పుడు ఏమవుతుందంట ఒక క్రైస్తవ సంఘం ఏమవుతుందో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మంచిగా కట్టబడిన క్రైస్తవ సంఘము ఏమవుతుందంటే విశ్వాసం నుంచి డైరెక్ట్ గా మూర్ఖ విశ్వాసానికి వెళ్ళిపోతాం. ఎందుకు? ఆయన తెలిసిన విశ్వాసం భక్తి, ఇంకోటి తెలియదు. మనకు తెలిసింది యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన కాదంటలేదు. ఆయన మాట్లాడే దేవుడే, నేను కాదంటలేదు. కానీ అద్భుతమైన సద్గుణము, ఆ సద్గుణము ద్వారా జ్ఞానం పొందుకుంటా. ఎస్, ఎప్పుడు ఏ పని చేయాలా, ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలా, సమస్తమని కూడా దేవునితో మాట్లాడతాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో భక్తుల మూర్ఖత్వం ఇతరులకి కనబడదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు మాట సెలవిస్తే స్వస్థలు వస్తాయి, అంతేనా కదా? చాలా చోట్ల మనం చూస్తాం. అనేక మంది గుడ్డివాడిని, అనేక మంది కుష్టివారిని కూడా ఆయన స్వస్థపరిచినట్టుగా చూస్తాం. అయితే ఒక గుడ్డివాడు ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు అయ్యా ఈ గుడ్డివాడిని స్వస్థపరచమంటే నీ కళ్ళు వచ్చిన కాక పోవట్లేదండి, ఉమ్ము రాసి కళ్ళుకు రాసి కళ్ళు మీద చేయి పెట్టి అంటాడు, కనబడుతున్నాయా అంటాడు. కనబడతా ఆయన అంటాడు గుడ్డివాడు, మనుషులు చెట్ల వల్ల కనబడుతున్నారు, మనుషులు చెట్ల వల్ల కనబడుతున్నారా? అవునా, మెల్ల కళ్ళు మూసుకో అని మెల్ల కళ్ళు మీద చేయి పెట్టి మెల్ల ప్రార్థన చేసి ఇప్పుడు చూడు అంటాడు. ఏం దేవుడు చేతకానివాడా? అవునా? ఆయన 2 సార్లు ప్రార్థన చేయడం ఏంటి? ఆయన 3 సార్లు ప్రార్థన చేయడం ఏంటి? ఆయన నేల ఊసి ఉమ్ముతో బురద వేయడం, ఇది బురద చేసి ఆ కంటి మీద రుద్ర వెంట నాకు అర్థం లేదు. ఆయన శక్తివంతుడు కదా. నేను అంటున్నాను ఈ సద్గుణం ద్వారా జ్ఞానం పొందుకుంటే అవి ఏంటి అర్థమవుతాయి, లేదా ఆ భక్తి మోక భక్తిలోకి వెళ్ళిపోతాయి. జాగ్రత్త. నిజమే. ఎందుకు ఆ వ్యక్తితో దేవుడు అలా చేశాడంటారు? అంటే ఆ వ్యక్తులను విశ్వాసము తక్కువ అంటారా? కొంతమంది అన్నాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ఇంకొక స్త్రీతో అంటాడు, ఆవిడ రక్తస్రావం గల స్త్రీ, తెలుసు, అందరికి తెలుసు కదా. ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ వైద్యం దగ్గరికి వెళ్ళినా కూడా స్వస్థ లేదు. ఆవిడ ఆ రక్తస్రావం గల స్త్రీలు ఆ కాలంలో ఊర్లో ఉండని వీల్లేదు. ఎక్కడ ఉండాలి? ఊరు పొరమేరలో ఉండాలా. దేవుని స్తోత్రం. నిజమే. ఆ దారంట యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోతున్నారని ఊరు పొలిమేర దాంట్లో అనుకొచ్చేసింది. వచ్చి వాళ్ళకి కావాల్సింది కావాలా? స్వస్థ. ఎస్, ఆయన వచ్చి విందండి, చూడలేదు ఎప్పుడు, నువ్వు విన్నదే అంతే. వినుడు ద్వారా విశ్వాసం వచ్చానుగా. నిజమానికి ఆ స్త్రీకి విశ్వాసం వచ్చింది. వచ్చి కొన్ని 100 మంది 1000 మంది యేసుక్రీస్తు ప్రభువు చుట్టూ ఉన్నారు. అర్థమవుతుందా? ఇవరు ఒక్కరి తెలివి ముట్టుకోలేదండి. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువు చాలా మంది తాకుతూనే ఉన్నారు. జస్ట్ వెళ్ళి వస్త్రం ముట్టింది, ముట్టగానే వెనక్కి తిరిగి నన్ను ముట్టినవాడు ఎవరని చూశారు. అప్పుడు కూడా చాలా మంది ఓడుతున్నారు కదా. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని తాకుతున్నారు. నిజమే, రాస్తున్నారు, పట్టుకుని నడుతున్నారు.
వాళ్ళు ఎవరు నమ్మా, ఈవిడ ఎక్కడి నుంచో వచ్చి పాపం వస్త్రం చక్కని ముట్టుకుంది, ముట్టగానే చక్కని వెనక్కి తిరిగి అంటాడు, నీ విశ్వాసం స్వస్థపరచు కుమారి, నువ్వు ఇదన్నీ స్వస్థపరచును పో అన్నాడు. సమాధానం కాలే పో అంటాడు. దేవుని స్తోత్రం. ఏ విశ్వాసం ఉంటుంది? నేను అంటాను ఈ స్త్రీ విశ్వంలో సద్గుణము జ్ఞానం పొందుకుంది. ఎస్, ఒకవేళ విశ్వాసం ఉంది, సద్గుణము జ్ఞానం లేకపోతే నేను అంటున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు 6 గంటలు వెళ్ళినంత వరకు కాదు, ముందే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి తనులు తిందేమో. ఎందుకంటే వాళ్ళు ఊరు పొరుగు మీద అవతల ఉండాలి, ముందు ఊర్లోకి రాకూడదు. అర్థమవుతుందా? ఎస్, ఆయన వెనకాల జాతర అంటారు, జాతర వెళ్ళినట్టు వెళ్ళారు జనాలు. ఎందుకు? స్వస్థ వస్తుందేమో, ఏదైనా నాతో మాట్లాడతాడేమో, నా రోగాన్ని ముడతాడేమో. కానీ వాళ్ళు ఎవరికి వెనకదలు వెళ్ళినప్పుడు విశ్వాసం లేదండి. వెళ్ళిపోతామో ప్రభు వారు వెళ్తున్నారు, నేను వెళ్ళి వస్త్రం ముడితే చాలనుకుందంటే. నిజమే, ఆవిడకున్న సద్గుణము, ఆవిడకున్న జ్ఞానము. ఎస్, ఇది పనిచేసింది. ఏంటంటే నీ విశ్వాసం స్వస్థపడుతున్నా, నా వస్త్రం ముట్టావు కాబట్టి అనలేదు అక్కడ. హల్లెలూయా. నా వస్త్రం ముట్టావు కాబట్టి అనలేదు. అంటే ఈ గుడ్డోడికి ఏం లేదంట. చాలా మంది గుడ్డలతో నువ్వు కళ్ళు పొందుదుగా అనగానే విశ్వాసంతో కళ్ళు వచ్చాయి. మరి ఈ గుడ్డకి ఏం లేవు అంటే విశ్వాసం లేదని గ్రహించాడా ఆయన? దేవునికి స్తోత్రం. ఎస్, విశ్వాసం లేదని గ్రహించాడు కాబట్టి ఉమ్ము వేసి ఆయన అనుకున్నాడే మనసులో. ఆ గుడ్డివాడు ఏమనుకున్నాడో బైబిల్ రాయబడలేదు కానీ నిన్ను ఆయన అనుకున్నాడేమో, ఆ ఉమ్ము వేస్తే బాగున్ను, లేదా ఇంకో విధంగా స్వస్థపరిస్తే బాగును. వస్తుంది రాదు. నిజమే, అక్కడ ఆయన జీవితంలో అద్భుతం చేసినట్టుగా వాక్యం చెప్పబడుతుంది. నేను అంటున్నాను నిజమే, అటు విశ్వాసము మనకుందా? బైబిల్లో చాలా సాదృశ్యాలు ఉన్నాయి. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం, గబగబా 4, 5, 6 వచనాలు ఒక్కొక్కటిగా. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతు నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేని ద్వారా మాట్లాడుతున్నారు? హేబేలు ఒక రక్తము మాట్లాడుతున్నట్టు ఆయనతో. ఏం రక్తము? హేబేలు కాదు, చనిపోయిన తర్వాత కూడా హేబేలు ఒక రక్తం ఆయనకి మొరపెడుతున్న వాక్యం చెప్పబడుతున్నది కాండంలో. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి బతికుండనే కానీ ఆయనకి మొరపెట్టలేకపోతే, ఆయనతో మాట్లాడలేకపోతున్నాం. విశ్వాసము బట్టి చనిపోయినా కూడా ఎస్, ఆ రక్తం ఉన్న విశ్వాసం చూసారా హేబేలుకి? ఎందుకు? నిజమే, విశ్వాసం శ్రేష్టమైన బలి అర్పించాడు. అప్పుడు విశ్వాసానికి నేను అంటున్నాను హేతు లెక్క లేవండి. ఉన్నాయా? కారణం హేబేలు అండ్ కయ్యూను ఉన్నప్పుడు విశ్వాసం అంటే ఇది అన్నది ఎక్కడైనా ఉందా? లేదు. ఉందా? లేదు. పాత నిబంధన ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు కావచ్చు, ఎన్నో సంవత్సరాలు కావచ్చు. అప్పటికి హేతువులు లేవు, అంటే కారణం లేదు. ఎస్, ఈ దిన నన్ను చూసి ఎస్ విశ్వాసం అంటే ఇలా ఉండాలరా అనుకోవచ్చు. హేతు కారణం కనబడుతుంది, సంఘం యొక్క కారణం కనబడుతుంది, కానీ అక్కడ కారణాలు లేవు. నేను అన్నాను అద్భుతమైన విశ్వాసము ఎవరికుంది? ఈ హేబేలు బట్టి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. నేను అంటున్నాను ఈ దినాన్న ఈ కొత్త సంఘంలో ఉన్న నిన్ను బట్టి నన్ను బట్టి మన ప్రధాన యాజకుడు సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా? ఆయన చనిపోయినా కూడా రక్తం మొరబడుతుందంట, విశ్వాసం బట్టి అంటే రాయబడుతుంది. అంటే విశ్వాసానికి హేతువు లేకపోయినా వాళ్ళు విశ్వసించారు, విశ్వసించి వాళ్ళు మేలు పొందారు. సాక్షాత్ తండ్రి అయిన దేవుడే వారికి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ దినాన కొత్త సంఘము ఆ విధంగా కనబడగలుగుతుందో అంటే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఉందండి, విశ్వాసం ధైర్య భక్తిలోకి వెళ్ళాం కాబట్టి. కానీ ఈ మధ్యలో ఉన్న ఈ 7 లక్షణాలు కూడా మాకు లేవండి అంటున్నా. ఉంటేనే దేవుని స్తోత్రం ఆ చివరి భక్తి వరకు వెళ్ళగలవు. లేకపోతే దేవుని స్తోత్రం నువ్వు భక్తుడివే కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక
మనం ఒక ప్రాంతం వెళ్తున్నాం, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు పెద్ద సెలయర్ వచ్చింది, ఒక రిజర్వాయర్ అనుకుందాం, దానికి బ్రిడ్జ్, ఒక పక్క బ్రిడ్జ్ కట్టారు, ఒక పక్క బ్రిడ్జి కట్టబడలేదు. నువ్వు అక్కడ నుంచున్నావు, లేదు నేను అక్కడ నుంచున్నాను, పక్కన దాటి వెళ్ళడానికి మంచి ఫ్లైఓవర్ కట్టారు, పక్కన ఈ నదిలోంచి వెళ్ళడానికి కూడా మనం వెళ్ళొచ్చు, ఫ్లైఓవర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. నదిలోంచి వెళ్తే ఏమవుతాం, మనం చచ్చిపోతాం కదా, చచ్చిపోతాం. అయితే వాక్యం చెప్పబడుతుంది కదా, నువ్వు విశ్వాసం, నీకు విశ్వాసం ఉంది కదా, మరి దేంట్లో వెళ్తాం? విశ్వాసం ఉంది కదా. విశ్వాసం అర్థం ఏంటి? నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నదిలోంచి వెళ్ళినా దేవుడు నన్ను రక్షిస్తాడు లేదా? నువ్వు పొందే విశ్వాసం ఉంది కదా, విశ్వాసము ఉంది కాబట్టి నువ్వు నదిలోంచి వెళ్ళినా రక్షించడా? సమాధానం చెప్పండి, గట్టిగా చెప్పండి, పర్లేదమ్మా. పక్కన ఫ్లైఓవర్ ఉంది కదా, విశ్వాసం ఉంది కదా. విశ్వాసం అంటే ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి విశ్వాసం లేనట్ట. పక్కన బ్రిడ్జి నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి విశ్వాసం లేనట్ట. నాడు అంటాడు, అమ్మ తులసమ్మ నువ్వు సూపరు, నీకు విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు ఫ్లైఓవర్ మీద కాదు, దేవుడు నీ బట్టి మహింపరచబడాలి కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలి? నదిలోంచి వెళ్ళాలి అన్నాను. సూపర్ చెప్పావునా అనుకుని స్తోత్రం భాష మాట్లాడడం వెళ్ళిపోతే మన పని ఏమవుద్ది? ఎంట అంటే దేవునికి విశ్వాసాన్ని శంకించడం కాదు, నీ యొక్క మన యొక్క సంఘం యొక్క విశ్వాసం శంకించడం కాదు, విశ్వాసం యొక్క పరిగెట్టడం చెప్తున్నాను నేను. విశ్వాసం యొక్క పరిధి, విశ్వాసం నుంచి ఈ సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, ఈ యొక్క ఈ అక్షయ అలంకారాలను మనం పొందుకోలేకపోతే నేను అంటున్నాను ఆ సద్గుణ జ్ఞానం రాదు. అంటే ఆలోచన శక్తి కోల్పోతాను. విశ్వాసం ఉంది కాదట్లేదు, కానీ ఆలోచన శక్తి కోల్పోయి ఏమంటామంట, డైరెక్ట్ భక్తులకు వెళ్ళిపోతాం. ఈ భక్తి విశ్వాసంతో మధ్యలో ఇంకేమి ఉండదు కాబట్టి మూర్ఖత్వం, విశ్వాసం యొక్క మూర్ఖత్వం వచ్చేస్తుంది అనమాట. దేవుని స్తోత్రం. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే నదిలోంచి వెళ్తాం. నదిలోంచి వెళ్ళడం వల్ల ఏమవుద్ది? నీకు ఇవి లేవు కదా, నేను అంటాను. ఏమి లేవు? ఏవైతే అక్షయ అలంకారాలు చెప్పడ్డాయో అవి ఏమి లేవు కదా, నువ్వు అమర్చుకోలేకపోవు కదా, లేవు కాబట్టి నువ్వు సస్తావు. చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్తా, ఇదేంటయ్యా నేను అక్కడికి వచ్చానంటే నువ్వు పొందుకున్న విశ్వాసం దారవచ్చు, సద్గుణం పొందుకో, జ్ఞానం పొందుకోలేకపోవు, విశ్వాసం భక్తిపరుడుగా భక్తిలోకి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు పొందింది మూర్ఖ విశ్వాసము. అయితే నేను పెట్టింది ఫ్లైఓవర్ పెట్టాను కదా, దేవుడు ఒకరు పెట్టకపోతే దేవుడు రక్షిస్తాడు లేదంట. ఒకవేళ ఫ్లైఓవర్ లేదండి, ఉందా లేదా? ఉందా? ఫ్లైఓవర్ ఉంది. అయితే మనం అద్భుతంగా జ్ఞానం పొందుకున్నాం కాబట్టి దేవుడు, ఎందుకంటే వాక్యం చెప్పండి, దేవుణ్ణి శోధించకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు సాతాను గారు తీసుకుపోయి ఎవరిని? సాక్షాత్తు దేవుణ్ణి సాతాను గారు తీసుకుపోయి నువ్వు పైన దుమికే వాక్యం ఉంది కదా, ఏంటి? దేవతలు నిన్ను వచ్చి పట్టుకుంటాయి. అవునా? నువ్వు ఆకలి కొన్నావా? ఇర్రాళ్ళు రొట్టిగా దేవుడు చేయలేడా? అంటే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం తక్కువైపోయిందా? విశ్వాసహీనుడైపోయాడు యేసుక్రీస్తు ప్రభు. అవునా? నేను అంటున్నాను, ఎవరి జ్ఞానం కాదండి, నా జ్ఞానం కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు జ్ఞానం పొందుకుంటే ఎప్పుడు ఏం చేయాలో ఆయన చెప్తాడు. అది దేవుని జ్ఞానం. అది క్రైస్తవులు పొందలేక ఏం చేస్తున్నారు? ఫీట్లు వేస్తున్నారు. ఫీట్స్ వేసి లాస్ట్కి పాస్టర్ దగ్గరకు వచ్చి, దైవసేవకుడి దగ్గరకు వచ్చి, అన్న ఏంటన్నా ఈ కార్యము విశ్వాసం పట్టే, చాలా విశ్వాసం పట్టే ఈ కార్యం స్టార్ట్ చేసా ఉన్నా, కానీ చివరికి అయిపోయిందన్నా, ఏంటో అర్థం ఉంటుంది. విశ్వాసం బట్టి స్టార్ట్ చేశాడంట. అవునా? మరి విశ్వాసంలో వచ్చే సద్గుణము, జ్ఞానం ఎందుకు పొందుకోలేదు నువ్వు? ఆ మాట మాట్లాడడం ఎస్. ఎందుకంటే బాహ్యంగా కనబడుతుంది కదా, ఈ బైబిల్ మడత పెట్టి చక్కగా సంఖ్యలో పెట్టుకుంటే నువ్వు విశ్వాసమే, ప్రతి ఆధారం చర్చికెళ్తే నువ్వు విశ్వాసమే. అవునా? మంచి తెల్ల బట్టలు వేసుకొని మంచి కటింగ్ చేసుకొని చర్చికి వెళ్ళిపోతే నువ్వు విశ్వాసమే. కాదంటలేదు, ఇది బాహ్యంగా కనబడుతుందండి. నేను బాహ్యంగా కనబడింది చాలా మనకు ఉండాలి. ఏంటిది? అది దేవుడు తప్ప లోకము చూడలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. లోకం చూడలేదు. ఎప్పుడు చూడగలదు? నీతో మాట్లాడినప్పుడు. నీ సాధుత్వము, నీ మృదత్వము ఎవరు చూడాలి? లోకం చూడాలా? అవునా?
దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చాలా మంది దొంగలు రావచ్చు, వ్యభిచారులు రావచ్చు, దేవుళ్ళలోకి ఎవరైనా మూర్ఖులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, విశ్వాసం పొందిన తర్వాత, సద్గుణం పొందిన తర్వాత, సద్గుణం ఆ సద్గుణం నుంచి జ్ఞానం పొందిన తర్వాత, ఆ జ్ఞానం నుంచి ఆశా నిగ్రహం పొందిన తర్వాత ఒక సంపూర్ణంగా ఒక వ్యక్తి మారు మనసు పొందినట్టుగా మనకు కనబడతాడు. ఎస్, డ్రెస్ కావచ్చు, మాట కావచ్చు. మాట మన రక్షింపబడక ముందు మన మాట కొంచెం కొద్దువుగా ఉండటం. అంటే అర్థం ఏంటంటే మన మాట్లాడిన అవతల చచ్చిపోవచ్చు. కానీ రక్షణ పొందిన తర్వాత ఎస్, నీ మాట ఎలా ఉందట, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, వేసినట్టుగా ఉండాలి. సంభాషణ. ఎలా ఉండాలి వాక్యం చెప్పబడుతుంది అంటే ఈ సద్గుణం అని చెప్పండి కదా, సాధువైనట్టు మృదువైనట్టు. ఎప్పుడు ఈ సాధు మృదువు, అందుకే అక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుంది? మన మాట కావచ్చు, నీవే లోకానికి ఉప్పు, మాట కూడా ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. కానీ ఈ దినన్నా మన మాట అయిపోద్ది, ఉప్పైనా ఎక్కువైపోద్ది, లేకపోతే ఉప్పైనా తక్కువైపోద్ది, చప్పుకుంటాయి, లేకపోతే ఉప్పైనా ఎక్కువైపోద్ది. దేవుని స్తోత్రం. అవునా? అలా కాదు. ఎస్, ఆ మృదుత్వం అంట మన మాటలో కనబడాలి. కనబడితే అది అక్షయ అలంకారము. అది అక్కడ హేబెలు కయ్యంతో కయ్య సోదరుషాలు దేవుడు చూపిస్తున్నాడు. ఇదేనా ఏ విశ్వాసం మనం కట్టబడ్డాం? ఒకసారి మనం పరీక్షించుకుంటే నిజంగా ఆ విశ్వాసం నీకు నాకు ఉందా? ఆ విశ్వాసం పొందుకుని సద్గుణం పొందుకోగలుగుతున్నామా? ఆ సద్గుణం ద్వారా జ్ఞానం మనకు అనుగ్రహించబడుతుందా? ఎస్, ఆ జ్ఞానం లేక చాలా మంది భక్తిహీనంగా మారిపోతున్నారు. ఇదేనా? అవునా కదా? ఎస్, ఏ విశ్వాసం ఉందో అర్థం కాని స్థితి మంది. విశ్వాసం వరం పొందుకున్నాం, ఫలం పొందుకున్నాం, ఏది తెలియదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అక్కడ హేబేలు గురించి ఒకసారి 11:4-5-6 వచనం చదువు. 6 చదువు. హేబేలు కయీను కంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతునంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడెను. విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకుండా కొనుకోబడెను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందెను. ఎవరుకున్నాడంట? దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడంట. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. చాలా మంది వాక్యం తెలిసి నిజమే విశ్వాసం ఇస్తున్నాం కాబట్టి మేము దేవుడికి ఇష్టం అంటారు. విశ్వాసం ఒక మాట అంటే దేవునికి ఇష్టం అయిపోతామా? ఇష్టం అయిపోయినట్టేనా? విశ్వాసం ఉంది బ్రదర్ అంటే నేను అంటాను, విశ్వాసంలో ఇవి ఇమిడి ఉండాలి. ఏవి? సద్గుణము, జ్ఞానము. దగ్గర విశ్వాసం నుంచి చివరి వరకు 8 వచనాలు ఉంటాయి కదా. ఈ 8 కూడా మన జీవితంలో ఉంటే దేవునికి ఇష్టంగా ఉండగలము. చాలా మంది ఈ విశ్వాసం పట్టుకుని నిలబడతారు. అమ్మో విశ్వాసం ఉంది కాబట్టి, వాక్యం ఉంది కదా బ్రదర్, నేను విశ్వసిస్తాను బ్రదర్. అవును, విశ్వసిస్తున్నాను, మంచిదే. కానీ ఈ గుణం లేకుండా ఎక్కడ విశ్వసిస్తావు నువ్వు? దేవుడికి ఇష్టంగా ఏది ఉండగలవు? ఆనుకున్నాడా? వాక్యం చెప్పబడుతుంది అంటే అప్పుడు ఆ హేతులే కనబడ్డాయి అంటావా? ఇలా ఎవరికి కయ్యూనికి కానీ, హేబెలుకి కానీ, లేదా హానుకు కానీ కనబడ్డాయా? విశ్వాసం బట్టి ఆయన కుడిపోబడి నన్ను వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. అది వాక్యం చదవం కిందకి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనుకోబడెను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టమే ఉండునని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవుని ఎవరండి చేశారట? నోవహు. ఎందుకు చేయాలి చెప్పండి. దేవుడు. నేను అంటాను, నేను ఆయన చూసి నమ్మానండి. చూడక నమ్మేవాడు ధన్యుడని వాక్యం చెప్పబడుతుంది. కానీ అక్కడ నోవహు దేన్ని చూడలేదే. ఏం చూపించాడా? నేను చూపించలే. నీ యొక్క కుటుంబం రక్షించుకో, ఇగో మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను, ఇంకెవరో కాదు నీ కుటుంబము, కొన్ని జంతువులు చెప్పు, అవి మాత్రం మిగాలి. ఒకవేళ అదే విషయం ఇప్పుడు నాకు కానీ, లేకపోతే సీలింగ్ కానీ, లేదా తులసమ్మకి కానీ, లేదా హాయిమకి కానీ ఒకవేళ
ప్రభు మాట్లాడితే నమ్ముతామా? నమ్మగలమా? ఆయన నమ్మాడు. అప్పుడు బైబిల్ లేదండి. ఉందా? బైబిల్ ఉందా? లేదు. అంటే వాళ్ళ విశ్వాసం చూస్తే అద్భుతము. ఇప్పుడు అన్నాను, మనకి కొత్త సంఘంలో కట్టబడ్డాం కాబట్టి నువ్వు ఏ విశ్వాసం పొందాలి, ఏ విశ్వాసం వరం పొందావు, ఏ విశ్వాసం ఫలం పొందావు, నేను ఫలాల కొరకు వరాల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంచక్క అక్కడ వేవు లేవండి. విశ్వాసం ఫలం లేదు, విశ్వాసం వరం లేదు, కానీ సమస్తమును కూడా అంతర్గతంలో వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఆ రక్తంతో కరిగిపోయి కూడా ఆ లక్ష్యాలు కొత్త సంఘం లేవని ఇవి రాయించాడు అంటారా? నేను అంటే ఇవి రాయించాడు. ఎస్ అంట. ఎందుకంటే నోవా కావచ్చు, హానోకు కావచ్చు, హేబెలు కయ్యూరు కావచ్చు, దేవుని స్తోత్రం, మోషే కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఎవరిని చూసినా కూడా ఎస్ విశ్వాసము, దేవునికి స్తోత్రం. ఎస్ ఒక్క మాటకు ఎందుకు ఆ మాట నేను అంటున్నాను, సద్గుణం అంటే విధేయతకు సాదృశ్యంగా కనబడుతుంది. అబ్రహాము కూడా వెళ్ళంటే నేను ఎక్కడికి వెళ్ళను అడిగాడా? ఆ కింద వసూలు ఉంటుంది అది. ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు, ఎంత దూరం ప్రయాణం చేయాలి అడగలేదు, వాగ్దాన దేశానికి వెళ్ళాడు అంతే, నేను ఇస్తాను వెళ్ళాడు అంతే. దేవునికి ఇస్తాను. ఏది విశ్వాసం, ఎవరిది విశ్వాసం? నేను అంటున్నాను విశ్వాసం ద్వారా అబ్రహాము సద్గుణం ఉందా? చదువు ఒకసారి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి. ఎందుకు ఇక్కడ ఎందుకు లోబడ్డానండి? నేను సద్గుణం లేకపోతే, మంచి గుణం లేకపోతే లోబడతామా అంటుండే. ఈ గుణం మంచిది కాదురా. ఎవరు గుణం? వీడి గుణం మంచిది కాదు. మనిషి మంచివాడు కానీ గుణం మంచిది కాదట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. రెండు అంటే అందుకే నోవా గురించి, హానోకు గురించి, హేబెలు గురించి, అబ్రహాము గురించి, అందరి గురించి బైబిల్లో రాయబడింది, మన గురించి కాదండి. నిజమే. విశ్వాసం బట్టి నిజమే. ఆ అబ్రహాముతో మాట్లాడితే ఆ విశ్వాసం బట్టి ఆయన పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. అప్పటికేవి కూడా ఇది విశ్వాసం అనడానికి లేదు. ఉందా? మరి ఎలాగండి వారందరూ పొందుకున్నారు? ఎలా పొందుకున్నారు? నేనంట మనం ఏదైతే సద్గుణము, ఏదైతే జ్ఞానము, ఏదైతే ఆశానిగ్రహము, ఏవైతే ఇక్కడ మొత్తం 8 చదువుకున్నాము, సహనము, ఇవన్నీ కూడా నేను అంటాను పాత నిబంధన సంఘంలోనే క్రియ చేశాయి. అర్థమవుతుందా? పాత నిబంధన భక్తుల్లోనే, ప్రవక్తల్లో కూడా క్రియ చేశాయి. ఎస్, అది అప్పుడు కనబడలేదు. వాటిని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ రాయించారు. అవునంటావా? ఎస్, వాళ్ళ విశ్వాసం ఉంది, జ్ఞానం ఉంది, సద్గుణం ఉంది. ఆ సద్గుణం అంటే లోబడుట, విధేయత చూపించుట. నాకు కూడా అదే విధంగా నువ్వు కొట్టండి ఎదురు సమాధానం చెప్పలేదు. అవునా? మరి ఎవరంటే సద్గుణం గలవారు? ఈనాడు కొత్త సంఘం సద్గుణం ఉందా? ఈనాడు కొత్త సంఘానికి జ్ఞానం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? సహనం ఉందా? ఏది దగ్గర భక్తులకు వెళ్ళిపోతావు ఎందుకు నువ్వు? ఇన్ని స్టెప్లు ఉన్నాయి భక్తికి వెళ్ళాలంటే. నువ్వు భక్తు పనులు నడిపించుకోవాలంటే అన్ని స్టెప్లు ఉన్నాయి. నేను వెళ్ళిపోయానండి, మాది మంచి సంఘం అంటే నీకు ఎంత మంచి సంఘమైనా ఇవి లేకపోతే నీ విశ్వాసం మూర్ఖ విశ్వాసం అంటాను నేను. నీ విశ్వాసం మూర్ఖ విశ్వాసమే. ఏదో మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒకసారి అబ్రహామును చూసి, హేబెలును చూసి, నోవాను చూసి, హానోకును చూసి, ఒక మోషేను చూసి, ఒక దావీదును చూసి, వారందరూ విశ్వాసం బట్టి సమస్తం జరిగించారండి. ఎందుకు అంతమంది సాదృశ్యాలుగా దేవుడు పెట్టాడు మనకి అంటే మన మట్టుకు మనమే. మన 5వ వచనం చదువుకున్నాం ఏంటంటే ఆ హేతువును బట్టి, ఎలాంటే ఆ హేతువును బట్టి మీ మట్టుకు మీరే. చదువు 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఎలాగుండాలంట? ఒక్క నిమిషం. ఎలాగుండాలంట? పూర్ణ జాగ్రత్త గలవారే విశ్వసించాలి. కానీ ఈనాడు కొత్త సంఘము పూర్ణ జాగ్రత్త పక్కన పెడితే, నాకు విశ్వాసం ఉంది బ్రదర్, దేవుడు నాతో మాట్లాడుతాడు బ్రదర్, మంచిదే, మాట్లాడచ్చు, చేయొచ్చు, నేను కాదట్లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు హేబెలుతో మాట్లాడు, కయ్యూనుతో మాట్లాడాడు. దేవుడు దావీదుతో మాట్లాడాడు, సాతాను గారితో మాట్లాడాడు. మాట్లాడినంత మాత్రాన మనం గొప్పవారం కాదు, సంఘం గొప్పది కాదు. నేను అంటున్నాను అంటే మనమంటి వారితో మాట్లాడినా దేవుడు గొప్పవాడు అంటాను. ఎవరండి గొప్ప? దేవుడు. దేవుడు మాట్లాడుతుంటే దేవుడు గొప్ప. నేను కాదు, నువ్వు కాదు, సంఘం కాదు.
ఒకవేళ అతిశయించావా, అయిపోయింది నీ పని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. Yes. అందుకే అద్భుతమైన విశ్వాసము దేవుడు ఈ దినం మనకు అనుగ్రహించాలని, ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి ఈ దినం మాట్లాడుతున్నాడు. నిజమే, నమ్మే మంచిదే కాదంటలేదు, సమస్త దరిద్రం వదిలే నేను కాదంటలేదు, సమస్త దరిద్రం వదిలేని కాదంటలేదు, కానీ ఇవి మనలో లేవంట. అవి వాటిని మనము అమర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలా? అమర్చుకో. అమర్చుకోవాలి. ఒకసారి ఆ లక్షణాలు రిపీట్ చేస్తే ముగించేద్దాం. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవన్నీ చేసిన తర్వాత భక్తి రావాలి. భక్తి తర్వాత ఏంటి? సహోదర ప్రేమను, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ చేయని భక్తులకు వస్తున్నారు. నాకు సహోదర ప్రేమ ఉంది, దయ ఉంది అంటున్నారు. ఏమంటున్నాను? ఇది నమ్మను నేను. ఉండదు, ఉండనేరదు. సహోదర ప్రేమ ఉండదు, దయ ఉండదు, ఏ పాడు ఉండదు. దేవునికి స్తోత్రం. దేవునికి అద్భుతమైన ఆ జ్ఞానం పొందుకోవాలి. ఆ జ్ఞానం పైనుంచి వస్తుందని మనం ఒక్కసారి యాకోబు ముగించేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3:17 వచనం చదవగలిగితే, యాకోబు 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నింపుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిది అయి ఉన్నది. పక్షపాతమైన వేషధారణ లేనిది ఏదంట? అది పైనుంచి వచ్చు జ్ఞానము. ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి, ఎవరి దగ్గర నుంచి? దేవుని యొద్ద. ఎస్, అక్కడి నుంచి జ్ఞానము. జ్ఞానానికి ఈ లక్షణాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అక్కడి నుంచి వస్తుంది? నువ్వు విశ్వసించగలిగితే, సద్గుణం పొందగలిగితే, నువ్వు గుణవంతుడు అయితే అది అక్కడి నుంచి వస్తుందట. దాని లక్షణం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని. ఆ లక్షణం కలిగి ఉన్నామా? నిజమే, ఆ లక్షణాలు కలిగి ఉన్నాం మనం. ఆ లక్షణాలు కలిగి ఉంటేనే మన జీవితంలో కార్యం జరుగుద్ది. లేదా కార్యము మన జీవితంలో మనం చూడలేము. హల్లెలూయా. అందుకే ఆ 2 Peter 2 Peterలోనే 2వ అధ్యాయం 20వ వచనంలో చక్కటి మాట ఉంటుంది, చదవగలిగితే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని తరువాత. ఎవరంట? ఎవరు వీరందరూ? మనమే అనుకుందాం. పోనీ, దేవుని స్తోత్రం. ఏంటంట? మనమే అనుకుందాం. ఇప్పుడు మన గురించి వాక్యం అనుకుని చదువుదాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకోయిన తర్వాత అని ఉంది. అంటే ఈ అనుభవ జ్ఞానము, ఏదైతే జ్ఞానం ఇక్కడ చెప్పబడుతుందో, అనుభవ జ్ఞానం అని చెప్పబడుతుందో, ఈ జ్ఞానము ద్వారా లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అర్థమైంది వాక్యం? అర్థమైందా? ఇంతకుముందు పాపం చేశారండి, ఇంతకుముందు తాగారండి, ఇంతకుముందు దరిద్రమైన కార్యాలు చేశారండి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనుభవ జ్ఞానం ద్వారా విశ్వాసం పొంది, సద్గుణం పొంది, మంచి అనుభవ జ్ఞానం పొందిన ద్వారా తప్పించబడ్డాను. అయితే తప్పించబడిన తర్వాత మిల్ల ఏదైతే ఈ లోకమాన్ని వదిలేనో, అంటే తాగు కావచ్చు, దరిద్రం కావచ్చు, పాపం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, సమస్త ఏ దరిద్రాలు కావచ్చు, వాటి దగ్గరికి వెళితే ఏమవుతుందంట? ఆ మొదటి వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. అంటే అర్థమైందా? మీకు అర్థమైన చెప్పమంటే చెప్తాను. మొదట ఎగ్జాంపుల్ చెప్తా. నీ దగ్గర రూపాయి ఉంది. ఏంటుంది? రూపాయి ఉంది. రూపాయి అయిన తర్వాత మంచి స్థితి నీకు వచ్చింది, యథార్థంగా ఉన్నావు, సద్గుణం పొందుకున్నావు, జ్ఞానం పొందుకున్నావు. ఆ రూపాయి 10 రూపాయలు చేశాడు దేవుడు కదా. తర్వాత మిల్ల లోక మాలిన్యము అంటే పాపము, దరిద్రం అంతా నీళ్ళు ఎంటర్ అయింది. దానికి లోబడిపోయిన తర్వాత ఏంటంట? ఇంతకు ముందు రూపాయి కదా, ఆ రూపాయి కూడా దగ్గర ఉండదంట. ఏముంటది? పావలా కూడా ఉండదు. ఉన్నా చెల్లుబాటు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నా
అది చెల్లుబాటు కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతాడు అంటే అర్థమేంటి? మరి దరిద్రమైన జీవితము ఎస్ మనకు వస్తుందంట. ఎప్పుడు రాదు? ఒక అద్భుతమైన జ్ఞానం పొందుకున్నామే, ఒక అద్భుతమైన విశ్వాసం పొందుకున్నామే, ఆ విశ్వాసం ఏ మూర్ఖత్వం నీకు లేదే కదా. మంచి గుణము సత్గుణము నీలో ఉందే, నిజమే. అవి అక్షయ అలంకారముగా నువ్వు పొందుకున్నావే, అవి సాధువైనట్టు మృదువైనట్టుగా అవి కనబడుతున్నాయే, సంఘంలో అద్భుతంగా అవి ఉన్నాయే. ఎస్ అప్పుడంట ఈ లోక మాలిన్యము వల్ల నువ్వు వెళ్తే ఒకవేళ దేవస్థానం ఇవేవి కొన్ని పనిచేయవు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు ఏ విధంగా ఉన్నాం, ఇవన్నీ మనం అమర్చుకోగలుగుతున్నావా? ఈ 8 లక్షణాలు కూడా నేను క్రైస్తవ సంఘంలో ఉండాలి, అమర్చుకోవాలి. అమర్చుకుంటే అప్పుడు అంటాడు 7, 8, 9 వచనాలు చదివే ముగించేద్దాం. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏంటట? దేవుని స్తోత్రం. ఈ జ్ఞానం పొందిన సోమరుడు కాదట, అంటే నిష్ప్రయోజము, నిష్ఫలము, నిష్ఫలము. ఎస్ నిష్ఫలము. ఈ వాక్యము ఈ జ్ఞానము కానివ్వదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. లేలియా. ఆ కింద వచనంకి వచ్చదు. ఇవి ఎవరికి లేకపోవును, ఇది ఎవరికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగి, ఆ పూర్వ పాపము శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును. దూరదృష్టి లేనివాడు ఎవరు? 10వ వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు, మరి జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ మాట మరి జాగ్రత్త పడిన అక్కడ ఆ మాట చెప్పబడింది? సమస్తం నీ చేతిలో జాగ్రత్త. ఎస్ సమస్తం మన చేతిలో ఉంది. సమస్తమును తీసుకొచ్చి ముందులో పెట్టాడు. పాత్రలు అవేమి లేవండి. లేకపోయినా నావ కావచ్చు, లేకపోతే ఆను కావచ్చు, హేబేలు కావచ్చు, కయ్యను కావచ్చు, నిజమే, అబ్రాహాము కావచ్చు, సమస్తమును కూడా వారు ఎలాగున్నారు? ఈ లక్షణాలు వాళ్ళు ఇమిడి ఉన్నాయని చెప్తాను నేను, ఒక కయ్యంలో తప్ప. ఎస్ కయ్యంలో తప్ప. అప్పుడు విశ్వాసం అంటే తెలియదు వాళ్ళకి, సద్గుణం అంటే వాళ్ళకి తెలియదు. ఇదిగో నేను సద్గుణం కాబట్టి, మీరు సద్గుణం కాబట్టి మిమ్మల్ని చూసి నేను నేర్చుకుందాం అన్నా అన్నాడు. అంతేనా? అప్పుడు సద్గుణం అంటే ఇక్కడ ఎవరున్నారండి? జనాలే లేరు కదా. ఎవరిని చూసి నేర్చుకుంటాడు హేబేలు? దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి నిజముగా ఇవి మనం అమర్చుకోవాలి. అమర్చుకుంటేనే నువ్వు అద్భుతమైన విశ్వాసగా నాటబడగలవు, స్థిరపడగలవు. ఎప్పుడైతే స్థిరపడ్డావో అన్ని రాజ్యంలో నీకు చోటు ఉంటుంది, లేకపోతే చోటు ఉండనేరదు. ఎస్ ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.